నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు 66 కేంద్రాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్టహాసంగా ప్రారంభమైన గిరిజన చిత్రకారుల సమ్మేళనం గిరిజన సంప్రదాయాలు సంస్కృతి ప్రతిబింబించేలా చిత్రకళా ప్రదర్శనలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒరిగేదేమీ లేవు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని విజయనగరం నియోజకవర్గ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయిందని, ప్రస్తుత బడ్జెట్తో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనార్టీలకు, వెనుకబడిన వర్గాలకు, బీసీ సంక్షేమం కొరకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, కనకల మురళీమోహన్, కర్రోతు నరసింగారావు, బొద్దల నరసింగారావు, ఆల్తి బంగారుబాబు, పిల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి 2025-26 వార్షిక బడ్జెట్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,22,359 కోట్ల రూపాయలు. ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 3 లక్షలు దాటిన బడ్జెట్ని పెట్టడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, అన్ని విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టి రాబోయే స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి ఈ బడ్జెట్ అంతం కాదు, ఇది ఆరంభం. ఈ బడ్జెట్ని మనం ఒక రాష్ట్ర పునర్నిర్మాణానికి ఊతగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ప్రజల తాలూకా మనోభావాలకి ఈ బడ్జెట్ని ఒక పరిస్థితిని అంతా కూడా గమనించి గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి ఈరోజు కుక్కల చింపిన ఇస్తరులా తయారు చేసిన రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ గాడిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఈ బడ్జెట్ని పెట్టడం అనేది నిజంగా ఒక శుభసూచకం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు బడ్జెట్లో ఒక సముచిత స్థానం కల్పించి రాష్ట్రాన్ని, ప్రజలను ఆదుకునే విధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు మా ఆర్థిక మంత్రి ద్వారా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎంత మంచి బడ్జెట్ పెట్టినందుకు మా ముఖ్యమంత్రి గారితో పాటు మా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా సహకరించిన అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంత మంచి బడ్జెట్ పెట్టినందుకు మరొక్కసారి మా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంటర్మీడియట్ వార్షిక థియరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష శనివారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవ్వగా విద్యార్థులు 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదన్న నిబంధన ఉండటంతో ఉదయం 8 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేయటంతో తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. విజయనగరం పట్టణంలోని శ్రీ చైతన్య, గాయత్రి కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి వసతులను, వైద్య, త్రాగునీటి సదుపాయాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి విద్యార్థుల హాజరు శాతంపై ఆరా తీశారు. కొన్ని చోట్ల తరగతి గదులలో వెలుగు తక్కువగా ఉండటంతో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సిట్టింగ్ విధానాన్ని మార్చాలని సూచించారు. మాస్ కాపీయింగ్ కు ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ కోరమనాథరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు కె అప్పారావు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామివారి చక్రతీర్థ స్నానం అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన జనసంద్రంలో వంశధర నది తీరం పులకించింది. భక్తుల జయ జయ ధ్వానాల నడుమ నంది వాహనంపై పార్వతీ పరమేశ్వరులను ఘనంగా ఊరేగించారు.
శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో వెలిసిన శ్రీముఖలింగేశ్వర దేవస్థానం దక్షిణ కాశీగా పేరొందింది. భక్తులతో నిత్యం పూజలందుకుంటున్న శ్రీముఖలింగేశ్వర స్వామివారి చక్రతీర్థ స్నానాల మండపంలోని మిరియాపల్లి వద్ద వంశధార నది పక్షి తీర్థం రేవులో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో నదీ తీరం జనసంద్రంగా మారింది. శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రధాన ఆలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను మధ్యాహ్నం పాడ్యమి పుణ్య గడిలలో నంది వాహనంపై ఉత్తర దిశలో వంశధార తీరానికి తీసుకొచ్చారు. మిరియాపల్లి గ్రామానికి చెందిన నాయుడు కుటుంబీకులు అప్పటికే ఏర్పాటు చేసిన పచ్చని పందిరిలో పార్వతీ సమేతుడైన శివుడికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి చక్రతీర్థ స్నానాలు ఆచరించారు. మిరియాపల్లి గ్రామానికి చెందిన ఆడపడుచుగా భావించి నాయుడు కుటుంబీకులు పార్వతీదేవికి చేనేత వస్త్రాలను బహుకరించారు. చక్రతీర్థ స్నానాలు ముగిసిన తర్వాత శివ పార్వతుల విగ్రహాలను ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకెళ్లారు. ముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానాలను పూర్వీకుల నుంచి ఎల్లన్పేట మండలం మిరియాపల్లి గ్రామానికి చెందిన లుకాలపు కుటుంబీకులే నిర్వహించడం ఆచారంగా వస్తుంది. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భారీ పోలీసు బందోబస్తుతో స్వామివారిని ఊరేగించారు. సనాతన ధర్మాన్ని కాపాడటంతో పాటు గో సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ప్రముఖ వైద్యులు మాటూరు సతీష్ అన్నారు. విజయనగరంలో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోశాలను ఆయన ప్రారంభించారు. విజయనగరం పట్టణంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నూతన గోశాలను ప్రముఖ వైద్యులు మాటూరు సతీష్ ప్రారంభించారు. గోవులకు ఎంతో మేలు చేసే 15 గరుకు స్తంభాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. శనివారం కొత్త అగ్రహారంలో నూతనంగా నిర్మితమైన గోశాల ప్రారంభించిన వైద్యులు సతీష్ మాట్లాడుతూ గోవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా గోశాలకు చెందిన 25 గోవులను దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ అధ్యక్షులు మడిపల్లి వెంకటాచలం, కార్యదర్శి పెంటపాటి కామరాజు, శివ్య నాని, గోకవరపు ఉదయ్, వీరభద్రరావు, సతీష్, కన్నికా పరమేశ్వరి దేవస్థానం పాలక మండలి సభ్యులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు, పెంటపాటి ముత్యాలు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మన యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా గోసేవ అనే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దాతలు, భక్తులు, కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా గోశాలను నిర్వహించడం జరుగుతుంది. గోమాతకు ప్రీతికరమైన గరుకు స్తంభాలను భక్తులు దాతలతోని వేయించడం జరుగుతుంది. సహాయ సహకారాలు అందించిన వారందరూ కూడా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కలుగజేయాలని కోరుకుంటూ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, ఎన్సిఎస్ రోడ్, విజయనగరం. పంచముఖ ఆంజనేయ స్వామి కోవిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల అనివార్య కారణాల వలన అక్కడి నుంచి మార్చవలసి వస్తున్నప్పుడు స్థలం గురించి మనం ప్రయత్నం చేయడం జరిగింది. అలా ప్రయత్నం చేయడంలోనే డాక్టర్ సతీష్ మాటూరు గారిని, పెంటపాటి విజయరామి గారు, నేను, అలాగే పెంటపాటి మార్కండేయులు గారు, కామరాజు గారు వాళ్ళందరూ మేము వెళ్ళి కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కొంతకాలం వారి తాలూకా జాగాని, ఇక్కడ కొత్తగ్రహారం మొదటి వీధిలో ఉన్న జాగాని గోశాల నిమిత్తం వాడుకోవటానికి కొంతకాలం ఇస్తానని చెప్పి అనుమతించడం జరిగింది. ఆ అనుమతి ఇచ్చిన తర్వాత అక్కడ గోశాలని ఇక్కడికి మార్పు చేయడం జరిగింది. ఇవాళ ఆ గోశాలని ప్రారంభోత్సవం చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహాయ సహకారాలు అందించిన దాతలందరికీ కూడా మా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ ప్రవేశపెట్టిందని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ స్వీట్స్ ఫెడరేషన్ చైర్మన్ నండి బాబ్జీ అన్నారు. శనివారం విశాఖపట్నం రామ్నగర్ టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖకు 12 నుంచి 1400 కోట్లు కేటాయించారన్నారు. అభివృద్ధి సంక్షేమే లక్ష్యంగా 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పారు. 2026వ సంవత్సరం చివరికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో అభివృద్ధి పక్కన పెట్టి కేవలం బటన్ నొక్కడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ తప్పితే వేరే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు లేవు. అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ ఇలా పెట్టి అని. ఇంకా ఆయన మేధావుగా ఉన్నా కూడా అటువంటివి జరగవు. సుమారు 3,24,24,000 కోట్లు బడ్జెట్ మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర 1,200 నుంచి 1,400 కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి. అంటే ఇటు ఉత్తరాంధ్ర సుజయసేవంతి 600 కోట్లు, మన ఆంధ్ర యూనివర్సిటీకి 380 కోట్లు, పోలీస్ శాఖ సంబంధించి దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు 180-200 కోట్లు
కేటాయించారు. వాళ్ళ పాత బాకీలు కూడా కట్టడం జరిగింది. ఇది కాకుండా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. నీటిదల మంచినీటి కోసం రైవాడ, లక్కోన, పెద్దేరు, ఇవన్నీ కూడా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు. విజయనగరంలోని పెద్దపల్లి వీధిలో గల శ్రీ సీతారామ ఉమామహేశ్వర సాయినాథ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధి ఆర్ బాబు తెలిపారు. శనివారం ఆలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం విగ్రహాలకు, పూర్ణ కలశాలకు పాదాభిషేకం, జలాభిషేకం, ధ్యానాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించామన్నారు. ఆదివారం ఉదయం 9:52 విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ ప్రతినిధులు చిన్నారావు, ఆర్ రాజు, కె ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పురాతనంగా రామకోవిల ఉండేది. రోడ్డు ఎక్స్టెన్షన్ లో అది సుమారుగా సగానికి సగం పైగా నిర్మాణం పోయింది. ఆ తర్వాత ఈ రామ మందిరానికి మన పెద్దపల్లి వీధిలో యూత్ కుర్రవాళ్ళు, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి చాలా శ్రమించి ఈ రోజు ఈ కోవిలు కొత్తగా నిర్మాణం జరగడం జరిగింది. కావున ఈ యొక్క కోవిల్లో ఉమామహేశ్వర స్వామి శివాలింగం, తర్వాత రాముల వారి విగ్రహాలు, అలాగే సాయిబాబా విగ్రహం, ఇవన్నీ ప్రతిష్ట రేపు 2వ తారీఖున ఉదయం 9:58 విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది. వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారా ప్రజలకు ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అమలు చేస్తున్నాయని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వైవి రమణ అన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఆవరణలో శనివారం అగ్రికల్చర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రారంభించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలు మహిళలకు అగ్రికల్చర్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని కోట సమీపంలో బ్యాంక్ ఆవరణలో శనివారం నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వైవి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి ద్వారా ప్రజలను ఆర్థిక పరంగా బలోపేతం చేసే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. ప్రస్తుత శాఖకు సంబంధించి డైరీ ఫార్మ్స్, పాడి పరిశ్రమ అభివృద్ధి, పాల ఉత్పత్తుల తయారీ, గొర్రెలు, మేకలు పెంపకం, పాడి పశువులకు గోశాలల నిర్మాణం తదితర అనేక కార్యక్రమాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలను వినియోగించుకుని మహిళా సంఘాల మహిళలు అభివృద్ధి చెందాలని కోరారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిజిఎం సర్కిల్ హెడ్ నిర్మలా మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఇప్పటికే రుణాలు మంజూరు చేస్తున్నామని, వారు కూడా రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మరింత అధికంగా రుణాలు అందిస్తున్నామని, వీటిని కూడా సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి, వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిజిఎం సుందరేషన్, మెప్మా అధికారి కె శ్రీనివాసరావు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రం కానీ దేశం కానీ తీసుకున్నట్లయితే వ్యవసాయము, వ్యవసాయేతర ఉత్పత్తుల మీద అభివృద్ధి అన్నది ఎంతో ఉంటుంది. యాక్చువల్గా యానిమల్ హస్బెండరీ యాక్టివిటీస్ అర్బన్ ఏరియా కన్నా రూరల్ ఏరియాస్లో దే ప్లే మేజర్ రోల్. పశుసంవర్ధక శాఖకి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్నవి అది ఒక బ్యాంక్స్ ద్వారా ఈ ఆవులు, గేదెలు, లేకపోతే మేకలు, గొర్రెలు ఉన్న రైతులకి, అలాగే కోళ్ల పెంపకందారులకు కూడా ఎటువంటి హామీ లేకుండా 1,60,000 వరకు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్, అంటే అగ్రికల్చర్ లోన్స్కి ఎట్లా ఇస్తారో అలాగే యానిమల్ హస్బెండరీలో కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దీనికి 7% వడ్డీతో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఆ కన్సర్న్ ఏ బ్యాంక్ అయితే, ఇక్కడ మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా చేస్తున్నారు కాబట్టి వారిని కలిసినట్లయితే వారికి సంబంధించి ఇక్కడ అకౌంట్ ఉండాలి. అలాగే మీకు ఆ యానిమల్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది శాంక్షన్ చేస్తారు. ఇక్కడ విజయనగరంలో మేము ఈరోజు అగ్రికల్చర్ ఎక్స్పో ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. అగ్రికల్చర్ అంటే ఎస్హెచ్జీస్, ఇంకా ఏఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఇంకా పిఎంఎఫ్ఎంఈ, కేసీసీ, కేజీఎస్ అన్ని లోన్స్ అండ్ అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ కూడా మేము ఇస్తామండి. ఈరోజు కండక్ట్ చేస్తున్న ఎక్స్పోలో ఆల్రెడీ 25 కోట్ల లోన్స్ లీడ్స్ వచ్చాయి మాకు. అందులో 10 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేశాము. ఇక్కడ విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత బొబ్బిలి, పార్వతీపురం అన్ని చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి. ఒక 10-12 బ్రాంచెస్ ఉన్నాయి. పాడేరులో కూడా మేము ఒక బ్రాంచ్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేయబోతున్నాము.
అన్ని బ్రాంచెస్, ఈ 26 బ్రాంచెస్లో మేము అగ్రికల్చర్ లోన్స్, ఎంఎస్ఎంఈ లోన్స్, రిటైల్ లోన్స్, అవే కాకుండా ఇంకా ఏ బిజినెస్కి సంబంధించిన లోన్స్ అయినా అన్ని లోన్స్ ఇస్తాము. మీరందరూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి మా సర్వీసెస్ అందుకోవాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరూ ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబా తోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ దీర్ఘకాలిక ప్రణాళిక కోరుకున్నట్టు తెలుస్తుందని ప్రముఖ ఆడిటర్ బాలాజీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూపొందించారని, బడ్జెట్లో పేర్కొన్న ప్రకారం దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగే విధంగా ఉందన్నారు. శనివారం విజయనగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కొత్తగా బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషదాయకమన్నారు. అయితే ప్రజలు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన జరిగిందని, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపొందించారని, బడ్జెట్ ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంపూర్ణమైన బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ బడ్జెట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు, బడ్జెట్ అంటే కేవలం ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎక్కడికి డబ్బు ఖర్చు పెడుతున్నాం అనే విషయమే కాకుండా దీనికి ఒక మార్గదర్శనం ఉంటుంది. ఏ మార్గంలో మనం వెళ్ళాలి, ఏ మార్గంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేయడం కూడా ఈ బడ్జెట్లో ఒక ముఖ్యమైన విషయం. అయితే రాష్ట్ర బడ్జెట్ని అర్థం చేసుకోవాలి అంటే కేవలం రాష్ట్ర బడ్జెట్ ఒక్కటే చూస్తే సరిపోదు. రాష్ట్రం దేశంలో ఒక భాగం కాబట్టి మన కేంద్ర బడ్జెట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో యువత, బీదవారు, ఆడవాళ్ళు, రైతులు అనే విధంగా వర్గీకరించి కేంద్రంలో బడ్జెట్ కేటాయింపుల్ని, దార్శనికతని కూడా మన ప్రధానమంత్రి తీసుకొచ్చారు. ఎలాగైనా సరే 2047కి వికసిత్ భారత్ని తీసుకురావాలని ప్రధానమంత్రి ఆశయం అయితే 2047కి స్వర్ణాంధ్రాని తీసుకురావాలని ముఖ్యమంత్రి చాలా పట్టుదలతో ఉన్నారు. దీంట్లో అతి ముఖ్యమైనది ఏంటంటే పీపీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటారు. అంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగ సంస్థలు కలిసి ఉన్నదాన్ని పీపీపీపీ అంటారు. కానీ చంద్రబాబు గారు మరో మెట్టు ముందుకు వేసి పీపీపీపీ 4 పీలు వాడారు. ఆ 4వ పీ ఏంటంటే పీపుల్. పబ్లిక్ ప్రైవేట్ కాకుండా పీపుల్ కూడా పార్టిసిపేట్ చేస్తేనే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటాం. అయితే ఈ మధ్యకాలంలో ప్రజల్ని ఆదుకోవడం అంటే కేవలం ఏదో ఒక ఫ్రీగా ఉచితాలు ఇవ్వాలి అనే ఒకే ఒక పద్ధతిలో, అంటే ఎలక్షన్ రాజకీయాలు ఉండడం వల్ల ఒక కాంపిటీషన్తో నేను ఇది ఫ్రీగా ఇస్తాను, నేను ఇది ఫ్రీగా ఇస్తానని చెప్పి ఓట్లు తీసుకోవడం అనే ఒక రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాని నుంచి మనం బయటపడకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. అలాగని చెప్పి పూర్తిగా బీదల్ని మనం ఆదుకోకపోతే కూడా బీద ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. సో ఈ రెండింటికి మధ్యన సమతౌల్యాన్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
భారతదేశం యొక్క నాగరికతను ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తేజస్వి కట్టమని అన్నారు. విజయనగరం కోటలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మాన్సాస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన చిత్రకారుల జాతీయ కాన్క్లేవ్ 2 రోజుల ప్రదర్శన కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మాన్సాస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆది చిత్తర నేషనల్ ట్రైబల్ పెయింటర్స్ కాన్క్లేవ్ పేరిట 2 రోజుల జాతీయ గిరిజన చిత్రకారుల సమ్మేళనంపై 2 రోజుల కార్యక్రమ ప్రారంభ సమావేశం శనివారం విజయనగరం కోట లోపల గల రౌండ్ మహల్లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కర్ణాటక రాష్ట్ర కువెంపు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య శరత్ అనంతమూర్తి, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య తేజస్వి వెంకప్ప కట్టిమని, ప్రముఖ గోండ్ చిత్రకారిణి పద్మశ్రీ పురస్కార గ్రహీత దుర్గాబాయి వ్యామ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టివి కట్టిమని మాట్లాడుతూ భారతదేశం కళలకు కానాచి అని, వివిధ రాష్ట్రాలలో వివిధ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పద్ధతులు, కళలు, వర్ణ చిత్రాలు విస్తరించి ఉంటాయన్నారు. స్వదేశీ కళారూపాలను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా ఉన్న ప్రముఖ గిరిజన చిత్రకారులను ఈ కాన్క్లేవ్ ఒకచోట చేర్చిందని, గిరిజన చిత్రాలను, కళలను గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ భారతదేశపు సుసంపన్నమైన గిరిజన వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. వివిధ చిత్రకారులతో మాట్లాడి వారి వర్ణచిత్రాలు గీసే పద్ధతులను, పరికరాలను, వివిధ పదార్థాలను గూర్చి ఆరా తీశారు. కర్ణాటకలోని శివమొగ్గలో గల కువెంపు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శరత్ అనంతమూర్తి మాట్లాడుతూ భారతీయ విజ్ఞాన వ్యవస్థలో అంతర్భాగమైన గిరిజన కళ యొక్క ప్రాముఖ్యతను వ్యక్తీకరించాలి, అలానే గౌరవించాలని అన్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత గోండ్ కళాకారిణి పద్మశ్రీ దుర్గాబాయి వ్యామ్ గిరిజన కళాత్మకతపై తన అనుభవాలు, అంతర్దృష్టులను పంచుకుంటూ ఈ కాన్క్లేవ్ లో కీలక ఆకర్షణగా నిలిచారు. గోండ్, వార్లీ, పిథోరా, కోలం, సోహ్రాయ్, ఖోవర్, కోయా, కురుంబ, తంగ్ఖుల్ నాగా, నాయకపోడు, సవర, సౌర, మురియా, భిల్ వంటి విభిన్న కళారూపాలకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన చిత్రకారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కళాకారులు తమ కళాఖండాలను ప్రదర్శించడమే కాకుండా గిరిజన కళల సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యతపై చర్చలు జరిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు గిరిజన సాంప్రదాయక సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో మాన్సాస్ కరస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్ రాజు, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ బిఎస్ఎన్ రాజు, సిటియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి శ్రీనివాసన్, ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు, డాక్టర్ జితేంద్ర మోహన్ మిశ్రా, వివిధ పాఠశాలల డీన్లు, వివిధ విభాగాల అధిపతులు డాక్టర్ అనిరుద్ కుమార్, డాక్టర్ అప్పసాబా, డాక్టర్ వెంకటేశ్వరులు విద్యార్థులు పాల్గొన్నారు. Tribal art festival, and as I was saying earlier and in my speech, this festival brings the artists to us and exhibits the rich cultural tapestry that makes up this beautiful country called Bharat, and it also shows the diversity of expression. But there is one unifying theme in all of their paintings. The unifying theme is a lesson for people in the cities and for a young generation to take away. The lesson is that one must live in harmony with nature and one must coexist respecting nature. And this message, this cosmology of the universe comes through so vividly and so beautifully in all their paintings. So I'm very happy to be here and to speak at this beautiful festival. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయమే జరిగిందని సిపిఎం నాయకులు ఎం కృష్ణమూర్తి అన్నారు. బడ్జెట్ను వ్యతిరేకిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. బడ్జెట్లో జిల్లాకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో పార్వతీపురం మన్యం జిల్లాకు సరిపడా నిధులు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎం కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో పార్వతీపురం మన్యం జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్ పాలకొండ, కురుపాం పీజీ కళాశాలలు మంజూరు చేయాలని, అలాగే సీతంపేట, సాలూరు, కురుపాం ప్రాంతాలలో సూపర్
స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలన్నారు. వీటికి సంబంధించి 2,000 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్లో కేటాయించాలని కోరారు. అదేవిధంగా నీటి వనరులకు సంబంధించి జంఝూవతి, అడారుగెడ్డ, తోటపల్లి, పెద్దగడ్డ ప్రాజెక్టులకు అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న మినీ రిజర్వాయర్లను నిర్మించి 2,000 కోట్ల రూపాయల నిధులు ప్రాజెక్టులకు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం నడపాలని, గిరిజన ప్రాంతాల్లో జీడి, చింతపండు, పైనాపిల్, ఆయుర్వేద మందుల పరిశ్రమలు నెలకొల్పాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం జిల్లా కేంద్రమైనప్పటికీ త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందువలన త్రాగునీటికై శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధిని కాంక్షిస్తూ మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మార్చి 1 నుండి 7 వరకు మహిళా సాధికారత వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మార్చి 1న నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన విద్యార్థినులతో జిల్లా ఎస్పీ ఇతర పోలీస్ అధికారులు మమేకమై విధి నిర్వహణలో పోలీసులు వినియోగిస్తున్న వివిధ తుపాకులు, బాంబు డిస్పోజల్స్ పరికరాలు, పోలీస్ డాగ్స్, డ్రోన్స్, సాంకేతిక బాడీ ఓర్న్ కెమెరాలు, ట్రాఫిక్, కమ్యూనికేషన్ విభాగాల్లో వినియోగిస్తున్న ఎక్విప్మెంట్ గురించి, నేరస్థల పరిశీలనలో క్లూస్ టీమ్ ఆధారాలు, ఫింగర్ ప్రింట్స్ సేకరించడాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని మహిళా సాధికారత వారోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల భద్రత, రక్షణ, సమానత్వం, అభివృద్ధి, సాధికారతకు కృషి చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, సిఐలు, ఆర్ఐలు, ఏఆర్, సివిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు. చంద్రబాబు సర్కార్కు హామీలు అమలు చేసే సత్తా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్ జగన్ను విమర్శించడం, నారా లోకేష్ను పొగడటమే పనిగా పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం మద్దిలపాలెం దరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయంలో కూడా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందన్నారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైందని అమర్నాథ్ స్పష్టం చేశారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. అధికారంలోకి వచ్చినటువంటి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వారి కొడుకుని పొగడడానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని రాష్ట్రంలో పేదవాడు గాని భావిస్తా ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఎం నాయకులు తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. విజయనగరంలోని ఎల్బీజీ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, రైతు, కార్మిక, నిరుద్యోగ వ్యతిరేక బడ్జెట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని విమర్శించారు. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో అర్థం కావటం లేదన్నారు. రైతు భరోసాకు 9,000 కోట్ల రూపాయలు కేటాయించారని, కానీ ఈ నిధులతో పథకం అమలు సాధ్యం కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు, అన్ని రంగాలకు అరకొర కేటాయింపులు చేశారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి అన్ని రంగాలలో కోతలు విధించి ముఖ్యమైన రంగాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారో అర్థం కాని బడ్జెట్ అన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 2025-26కి పయ్యావుల కేసు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా సిపిఎం పార్టీగా మేము అభివర్ణిస్తున్నాం. ఇది రూపం బాగుంది, సారం లేదు. కాబట్టి అటువంటి బడ్జెట్ ఇది పేదల వ్యతిరేకం, రైతుల వ్యతిరేకం, కార్మికుల వ్యతిరేకం, నిరుద్యోగుల వ్యతిరేకం. ఎందుకనంటే
బాహుబలి బడ్జెట్ అంటూ ప్రచారం చేశారు. కానీ కేటాయింపులు కూడా ఇప్పుడున్న పరిస్థితి అంతా దాంట్లో మనం చూస్తే మొత్తం 88 పాయింట్లు పెట్టి 43 పేజీలతో ఒక బుక్లెట్ విడుదల చేసి సారాంశం లేదు, రూపం అయితే బోర్డంతా ఉంది. కాబట్టి ఇప్పుడు అలొకేషన్స్ ఉత్తరాంధ్రకి ఏం చేశారు? విభజన హామీ చట్టంలో అప్పటి నుండి ఇప్పటి వరకు అడుగుతున్నాం. దానికోసం ఏం చేశారు? ఇది రాష్ట్రానికి అభివృద్ధి అని చెప్పేసి మంత్రులు ఇవాళ పేపర్లు చూస్తే అర్థం చెప్తున్నారు. రాష్ట్రానికి ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? దేనికోసం కేటాయించారు? రైతులకి గతం నుండి ప్రభుత్వం అప్పుడు ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చారో దాని కేటాయింపులు ఏవి? 9,000 కోట్ల పైన రైతు భరోసా కేటాయించారు. ఇవ్వాలనుకుంటే సుమారు 11,000 కోట్లు అవసరం. కాబట్టి ఇదేమో 9,000 కోట్లు ఇచ్చేసి మేము రైతులకి చేస్తాము, అభివృద్ధి అయిపోద్ది అంటే ఏ రకంగా? ఆ రకంగా అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను తొలగించాలని కోరుతూ ఏఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు విజయనగరం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పక్క రాష్ట్రాల్లో విఫలమైన పద్ధతిని ఆంధ్రాలో విజయనగరంలోనే మొదలుపెట్టారని ఖండిస్తూ నినాదాలు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో శ్రీ విజయదుర్గ ఆటో యూనియన్ మోటార్ కార్మికులు అచ్యుతాపురంలో ఉన్న ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను తొలగించాలని నిరసిస్తూ విజయనగరం గాంధీ పార్కు నుంచి గంటస్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం నిరోధించడం కోసమే అచ్యుతాపురంలో ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆర్టీఓ అధికారులు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించినప్పటి నుంచి 860 రూపాయల చలానాతో పాటు 3,300 పైనే అదనపు రుసుము పేరుతో వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అదనపు రుసుము చెల్లించకపోతే వాహనానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వని విధంగా ఆర్టీఓ అధికారులు ప్రైవేట్ సెంటర్స్ తో లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. తక్షణమే అచ్యుతాపురంలో ఉన్న ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ ను నిలిపివేసి పాత విధానాన్ని పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఈ నెల 10వ తేదీన చెలో అచ్యుతాపురం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ నాయకులు, కార్యకర్తలు, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విజయనగరం జిల్లాకు, ఉత్తరాంధ్ర జిల్లాలకు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం ధరంపూర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అరకొర నిధులు తప్ప ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు బడ్జెట్లో కానరాలేదన్నారు. డిఎస్సి గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, ఉద్యోగ అవకాశాల గురించి కానీ, పారిశ్రామిక పెట్టుబడుల గురించి కానీ పూర్తిస్థాయి ప్రస్తావన లేదని విమర్శించారు. ఎన్నికలలో ఇచ్చిన సూపర్ 6 తదితర హామీలు ఏ విధంగా నెరవేరుస్తారో వివరాలు లేవన్నారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు, వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి, కార్మిక వర్గానికి హామీల అమలుకు ఏ విధమైన భరోసా లేకుండా అంకెల గారిడితో మోసపూరిత బడ్జెట్ ప్రకటించారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, గంటెడ జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి పాల్గొన్నారు. ఏదైతే నిన్న ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బడ్జెట్లో పొందుపరచకుండా కేవలం ఒక మోసపూరితమైన బడ్జెట్ని, అంకెల గారిడీని కేవలం అంకెలతో గొప్పలుగా చెప్పుకునే బడ్జెట్ ఇది. పోనీ ఎన్నికల హామీలు అమలుపరచలేదు కదా అని చెప్పి అప్పులు చూస్తూ ఉంటే సుమారు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 1,10,000 కోట్ల రూపాయల పైబడి అప్పులు తెచ్చారు. అప్పుల్ని ఓ పక్క సంక్షేమ పథకాలకి మీరు అమలుపరచలేదు, ఓ పక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అభివృద్ధి పథకాలను మీరు తీసుకురాలేదు. మీరు చెప్పిన ఎన్నికల్లో చెప్పిన ఏదో 30 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మీరు ఏదో డావోస్ తిరిగి పెట్టుబడులు అని చెప్పారు, 1 లక్ష రూపాయల పెట్టుబడి కూడా నాకు తెలిసి రాష్ట్రానికి వచ్చిన దాఖలాలు కనపడలే. కానీ మీరు పూర్తిస్థాయి బడ్జెట్లో అనేక మాటలు చెప్పారు. సూపర్ 6 హామీల గురించి గ్రామాన ఇంటింటికి తిరుగుతూ ప్రతి కుటుంబానికి మీరు చెప్తా వచ్చారు. ఓ పక్క మహిళలకు ఆడబిడ్డ నిధి అన్నారు, ఈరోజు ఎక్కడా కూడా ఇవాళ బడ్జెట్లో కనపడలే. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఇవాళ ఎక్కడా కనపడలే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలు బస్సు ఎక్కిపోవచ్చు అన్నారు, ఆ ఉచిత బస్సు ఎక్కడా కనపడలే. నిరుద్యోగ భృతి అన్నారు, మీ అందరికీ నెలకి డబ్బు పెడతామని చెప్పి నిరుద్యోగులకు చెప్పారు, ఎక్కడా కూడా నిరుద్యోగ భృతి కనపడలే. లేదు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, ఇవాళ కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఇవాళ పక్క నుంచి తొలగించే కార్యక్రమం చేస్తా పోతా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన కొత్త పెన్షన్ ఏదైనా ఉందంటే తన భర్త చనిపోతే ఆ భార్య వితంతు పెన్షన్ అది గత 2 నెలల కాలంగా మీరు ప్రవేశపెట్టింది. ఇక రైతులకి 25,000 రూపాయలు మీరని చెప్పారు, ఇవాళ ఎక్కడా కూడా రైతులను ఆదుకునే కార్యక్రమం కనపడలే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి గొప్పలు చెప్పారు నిన్న. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైనా ప్రభుత్వం
తన తాలూకా ప్రభుత్వం తాలూకా అప్పు తెచ్చిన ప్రభుత్వ ఆదాయ మార్గాల నుంచి పెట్టుబడి పెట్టి దాని ద్వారా పన్నుల రూపాయన ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా సమకూర్చేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దానికి సమకూర్చే గత ప్రభుత్వంలో మేము తీసుకుంటామంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోర్టులు కట్టాం. రామాయపట్నం పోర్ట్ అవనివ్వండి, మూలపేట పోర్ట్ అవనివ్వండి, కృష్ణపట్నం పోర్ట్ అవనివ్వండి, ఆ రోజు పూర్తి స్థాయిలో ఆ రోజు పోర్టులను తీసుకున్నాం. ఇవాళ ₹1 కూడా మీరు దాంట్లో పెట్టలే. మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలే. మీరు ఎలా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మీరు ఎక్కడ ఆదాయ మార్గాలను ఎక్కడెక్కడ చూపించలే. మీరు కేవలం అప్పులతోనే ప్రభుత్వం నడుపుతా ఉన్నట్టుగానే నిన్న మీరు చెప్తా ఉన్నారు. మీ మాటలన్నీ కూడా ఓ పక్క ప్రైవేటీకరణ తీసుకెళ్తున్నారు, ఒక పక్క డిఎస్సి అన్నారు, ఒక పక్క జాబ్ క్యాలెండర్ అన్నారు, ఒక పక్క ఉద్యోగాలు అన్నారు. ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితులే. అసెంబ్లీ వేదికగా చూస్తూ ఉంటే విద్యాశాఖ మంత్రులు స్వయంగా చెప్తా ఉన్నారు, మేము గవర్నర్ చేత మేము చెప్పింది తప్పు అనుకోండి, మేము 4 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి మీరు ఆ ప్రసంగంలో చూపించా ఉన్నారు. మీరు ఎందుకు ప్రజల్ని ఈ రకంగా తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ఇక విజయనగరం జిల్లాకు వద్దాం. మరి జిల్లాలో చాలా మంది పెద్దలు మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మేము చెప్పాం ఎన్నికల ముందు ఈ ప్రాంతం సాగునీటి రంగం మీద ఆధారపడి ఉంది. సుమారుగా ఇవాళకి తోటపల్లి మీద 140 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. సుమారు 20% పనులు మేము ఆనాడు పూర్తి చేసాం. ఇంకా 80% పనులు పూర్తి చేయాలి. మళ్ళీ కేవలం మీరు 35 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ తోటపల్లికి మీరు డబ్బును కేటాయించారు. మీ కేటాయింపులు చూస్తూ ఉంటే అరకొర కేటాయింపులు, మీ మాటలు చూస్తూ ఉంటే గొప్పలు. ఇక రేపే నీళ్ళు తెచ్చేస్తాం, ఎల్లుండి నీళ్ళు తెచ్చేస్తామని చెప్తా ఉంటారు సమావేశాల్లో. ఏదో గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు, లేదు గత ప్రభుత్వంలో ఉన్న మా నాయకుల మీద విమర్శలు చేస్తారు, మా మీద విమర్శలు చేస్తారు. కానీ మీ బాధ్యత ఏంటనేది కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఒక పక్క భోగాపురం విమానాశ్రయం 26 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. 26 కల్లా కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం కాదు, జిఎంఆర్ సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన సంబంధ బాంధాలు లేవు. దానికి సంబంధించిన మౌలిక వసతులు క్రియేట్ చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. పెద్దగా గొప్పలు చెప్పారు మంత్రులు మా జిల్లా సమావేశాల్లో, మేము అవన్నీ పూర్తి చేసేస్తాం, అవన్నీ తీసుకొచ్చేస్తున్నాం, మేము అన్నీ ఇచ్చాం. మేము చూసాం బడ్జెట్లో ఎక్కడ కూడా కేటాయింపులు లేవు. సంజావతిలో కేటాయింపులు లేవు, వెంకటరాజు కేటాయింపులు లేవు, ఆంధ్రరాజు గారి కేటాయింపులు లేవు, తాటిపూడి రాజు గారి కేటాయింపులు లేవు. మరి బాధ్యత మంత్రులు ఇక్కడే ఉన్నారు. లేదు గత ప్రభుత్వంలో మేము వచ్చి ఉత్తరాంధ్ర స్రోతస్రావంతిని, గోదావరి నీరు జలాల్ని ఈ ప్రాంతాన్ని తీసుకురావాలని చెప్పి ఆనాడు టెండర్లు పిలిచాం. దాని మీద ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది, మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ దానికి సంబంధించి ఎక్కడా కూడా దాఖలాలు లేవు. ఎందుకు చెప్తున్నామంటే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు ఈ వెనుకబడి ఈ ప్రాంతాన్ని విజయనగరం జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వహిస్తున్నవారు ఎక్కడా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా నిధులు తెచ్చే పరిస్థితి లేదు, వీళ్ళ కేటాయింపులు లేవు. కాబట్టి ఈ బడ్జెట్ పూర్తిగా నిరాధారమైన బడ్జెట్టు, అంకెల గారిడీ బడ్జెట్టు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల తాలూకా అలసత్వంతో వారు ఎక్కడ నోరు మెదపలేక మాట్లాడలేని పరిస్థితిలో ఇవాళ ప్రజాప్రతినిధులు ఉండి ఇవాళ ఈ ప్రాంతానికి మోసం చేశారు. ఈ ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్టు పూర్తి స్థాయిలో ఇది నిరాధారమైన బడ్జెట్టు, అంకెల గారిడి, మోసపూరితమైన బడ్జెట్ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు, 66 కేంద్రాల్లో పరీక్షలు రాసిన విద్యార్థులు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ బిఆర్ అంబేద్కర్. అట్టహాసంగా ప్రారంభమైన గిరిజన చిత్రకారుల సమ్మేళనం. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా చిత్రకళా ప్రదర్శనలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకం. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒరిగేదేమీ లేవు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు. MM న్యూస్ సమాప్తం. నమస్కారం.